బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్, వేముల వీరేశం, జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పనులు చేయాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తామన్నారు. ఎస్ఎల్బీసీలో 44 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులలో 9 కిలోమీటర్ల పనులు చేయాల్సి ఉంది. సొరంగ మార్గంలో రెండు వైపులా పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయాలన్నారు. ఏజెన్సీలు చెబుతున్నట్టుగా 2 ఏళ్ల టైం బౌండ్ పెట్టుకుని పనిచేయాలన్నారు. పనులకు సంబంధించి అన్ని రకాల సమస్యలు, సాంకేతిక పనులు పూర్తి చేసేందుకు అధికారుల బృందంతో కమిటీ వేయాలని నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జాను మంత్రి ఆదేశించారు. డిండి, పెండ్లిపాకాల జలాశయాలు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఉత్తమ్ ఆదేశాలిచ్చారు. 95% పనులు డిండి పూర్తయ్యాయని, భూసేకరణకు 90 కోట్లు అవసరం పడతాయని అధికారులు మంత్రికి బ్రీఫింగ్ ఇచ్చారు. ఈలోగా పర్యావరణ, అటవీ అనుమతులు తెచ్చేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. వెంటనే ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉన్న పనులకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్నారు. వారానికి ఒకసారి సమీక్షలు చేస్తూ పనులు స్పీడప్ చేయాలన్నారు.